మా పలమనేరు వీరరాఘవ వీధిలో గల మా మామ మల్లికార్జున శెట్టి గారి కుమారుడు విశ్వనాథ్ డిసిసి బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. అతను గత వారం రోజులుగా జిమ్కి వెళ్తున్నాడు. కొత్తగా ఈ జిమ్ సెంటర్లో జిమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా బరువులు ఎత్తాడు. అక్కడ వాంతులు 2 సార్లు అయినాయి. వాంతులు అయినప్పుడు మధ్యలో మళ్ళీ వాటర్ తాగాడంట. వాటర్ తాగిన తర్వాత మళ్ళీ బయట వచ్చి ఒక టెంకాయ తాగడం వల్ల చనిపోయినాడు. ఇప్పుడు ఈ జిమ్ సెంటర్లో కోచ్ ఉన్నారా లేదా? ముఖ్యంగా నేను పలమనేరు జిమ్ అసోసియేషన్ వాళ్ళని అడుగుతున్నాను. నేను కోచ్ లేకుండా జిమ్ సెంటర్లు ఎలా నడిపిస్తారు? ఆ జిమ్ సెంటర్లో 2000 కడితే మామూలు ట్రైనింగ్ ఉంటుంది, 4500 కడితే విత్ జిమ్ ట్రైనర్తో ఉంటుంది. ఇప్పుడు జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడిపించద్దండి. ఇతను తక్కువ వయసు 30 సంవత్సరాలు అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడానికి ముఖ్య కారణం ఏమి? ఈ జిమ్ సెంటర్ యజమాన్యాలందరూ కూడా దీన్ని గ్రహించి మంచి కోచ్ని పెట్టుకుని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతవరకు బరువులు ఎత్తచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతవరకు బరువులు ఎత్తచ్చు, ఇలాంటి మంచి సలహాలు ఇస్తే జిమ్ సెంటర్లో జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడపకపోవడమే మంచిది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాము. దయచేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని కోరుతున్నాను. Actually, the boy came around 6:30 inside the gym, and he did only right cardio workouts, and he felt tired. He went outside and vomited, and he came and sat down for 20 minutes. 20 minutes he sat down. Then he told, "I'm okay," and he left the gym around 7:30, 7:40 like that. We have the CCTV footages also. I have shared it. వామిటింగ్స్ అయితే ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తే పిలుచుకొని పోయినారు. అంటే ఇక్కడ వచ్చే కదా వర్కౌట్ చేసింది, ఇక్కడే కదా వర్కౌట్ చేస్తున్నాడు. కార్డు కొంచెం పరిగెత్తున్నాడు. పరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరిపోయినాడు. మళ్ళీ అక్కడెక్కడో కోకోనట్ వాటర్ తాగినాడంట. తాగిన వెంటనే అలా అయిందంట. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? వారం నుంచి వస్తున్నాను. ఒకే వారమా? దానికి ముందు లేదు, వారం నుంచి అంటారు. లేదు, ఓనర్ ఆయన. మనకు ట్రైనర్ ఉంటారా? ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి? స్టార్ట్ చేయాలి. ట్రైనర్ ఉన్నారా బ్రో? ఇక్కడ ఉన్నారు, ట్రైనర్ ఉన్నారు. ఆయన ఆల్రెడీ జిమ్ కాంపిటీషన్స్ అన్ని పోయినాడు, అని చేసినాడు. 15-20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన. ఎన్ని రోజులు బేసిక్స్ అన్ని నేర్పిస్తాడు, బాగా నేర్పిస్తాడు, చెప్తాడు. చెప్పండి, ఎన్నేళ్ళు? 15-20 years. ఆయన ఏజ్ ఎంత? ఆయన 36. అంటే 16 ఏళ్ళ నుంచి జిమ్ చేస్తుండే అతను. ఉందా సర్టిఫికేట్? అన్నీ ఉన్నాయి, అన్ని లైసెన్స్లు అన్ని అన్ని. మీరు ఆయన క్లైంట్ నేను 4 years నుంచి వస్తాను. ఇక్కడ మీరా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారండి? 2 weeks. విశ్వనాథ్ 2 weeks నుంచి వస్తున్నారు. ఏం జరిగింది? ஆக்சுவலி வந்து கார்டியோ ஒர்க் பண்ணாரு. வந்துட்டு அங்கே போய் வாமிட் பண்ணாரு. வாமிட் பண்ணி கேட்டு என்ன ஆகுதுன்னு கேட்டேன். இந்த மாதிரி டயர்டாக இருக்கு. சரி, ஓகே உட்காருங்க, உட்காந்து தண்ணி சாப்பிட்டுருக்கோம். ஒரு 20 minutes கழிச்சு ரெடி ஆகிடுச்சுன்னா ஏஞ்சி கிளம்புங்கன்னு. சரி, அதே மாதிரி வந்தாங்க, உட்காந்தாங்க. 20 minutes கழிச்சு இந்த மாதிரி போகிறேன், நான் போயிட்டு ஒன்றும் பிரச்சனை இல்லை அப்படின்னு சொல்லி கிளம்புனார். அவர் ஃப்ரெண்டு தான் வந்தார் பிக்கப் பண்ணேன். வண்டி எடுத்துட்டு பிக்கப் பண்ணி போயிட்டு இளநீர் சாப்பிட்டாராம். இளநீர் சாப்பிட்டதுக்கப்புறம் ஆச்சுன்னு சொல்லி எனக்கு காலையில் இன்ஃபர்மேஷன். ஹெவி ஒர்க் அவுட் எதுவும் செஞ்சாரா? இப்படி லைட் ஒர்க் தான் ஜாயின் பண்ணாங்க. வாக்கிங், கார்டியோ, சைக்கிள், அந்த கார்டியோ அந்த மாதிரி இருக்கு. வாக்கிங், சைக்கிள் அந்த மாதிரி ఈనాడు ఎక్స్పీరియన్స్ అంటే இங்கே உங்களுக்கு ட்ரைனர் தானே நீங்கள்? ஆமாம். எத்தனை நாள் எப்போதுல நீங்கள் ஜிம் ரன் பண்ணிக்கிறீங்க? 5 years. 5 years. உங்களுக்கு எக்ஸ்பீரியன்ஸு? எனக்கு வந்து ஆல்ரெடி 8 years நான் சென்னையில் ஜிம் வச்சிருந்தேன். அதுக்கப்புறம் இங்கே வந்து ஸ்டார்ட் பண்ணேன். நீங்கள் எப்போ நீங்கள் பண்ணுறீங்க ப்ரோ? நான் வந்து 6th standard நான் ஒர்க் அவுட் பண்ணுறேன். ஃபர்ஸ்ட் வந்து லைக் ஃப்ரீலான்ஸ் ட்ரைனிங் பண்ணிட்டு இருந்தேன். அதுக்கப்புறம் வந்து ஜிம் ஸ்டார்ட் பண்ணேன். ஃப்ரீலான்ஸ் ட்ரைனிங் வந்து ஒரு 3 years பண்ணிட்டு இருக்கேன். ஸோ 3 ஒரு 8 இங்கே ஒரு 5. విశ్వనాథ్ చనిపోవడానికి కారణం ఏంటి? தெரியல சார். லைட்டாக ஒர்க் அவுட் பண்ணார். ஹெச்ஐடி அங்கே தான் பண்ணார். முடிச்சுட்டு லைட்டாக தான் பண்ணார். ஏன்னா 2 weeks தான் நான் ஸ்டார்ட் ஆச்சு. ஸோ ரொம்ப ஹெவியாக ஒர்க் அவுட்டும் பண்ணல. இங்கே வந்து வாமிட் பண்ணார், டயர்டாக இருக்குன்னு சொல்லிட்டு. అంటే ఇక్కడ ట్రైనర్ అంతా ఉంటారు కదా? ఆయనేరా ట్రైనర్. అతనికి ట్రైనింగ్ ఇచ్చారా మీరు? మీరు ఈ బరువులో ఎత్తాలి, ఈ బరువులో ఎత్తకూడదు. బాడీ వెయిట్ ట్రైనింగ్, జస్ట్ బేసిక్స్ నేర్పించారు. బేసిక్స్ బాడీ వెయిట్ ట్రైనింగ్. சிசிபிடிஸ் இந்தா எரிக்கா ப்ளீஸ். அவர் இங்கே இன்னும் கொலை பண்ணாரா? இல்லை, இங்கே இன்னும் கொலை பண்ணல. உள்ள ஊதிட்டு இருந்து இல்லை. எல்லாம் நடந்தே தான் போனார். పక్కన వీటి పైరు ముడి. ఈరోజు
విశ్వనాథ్ అని ఒక అబ్బాయి 27 ఇయర్స్ మేల్ పర్సన్ మా హాస్పిటల్కి బ్రాడ్ డెత్ అనమాట. హిస్టరీ తీసుకుంటే అబ్బాయి జిమ్ చేస్తూ ఉండగా పడిపోయినట్లుగా తెలిసింది. తీసుకొచ్చేసరికి ప్రాణం పోయింది. మేబీ ఇట్ ఈస్ అక్యూట్ కార్డియాక్ అరెస్ట్. సో ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా శోచనీయము. పేరెంట్స్కి ఒకే ఒక్క కొడుకు అతను. నిజంగా యంగ్స్టర్స్ కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి ఎక్కువగా జిమ్స్ చేయడము, తను తొందరగా ఫిట్నెస్ తెచ్చుకోవడానికి ఎక్కువ డైటింగ్ చేయడము, లిక్విడ్స్ తీసుకోకపోవడం, ఇవన్నీ చేయడము, ఇలాంటివి చేయొద్దండి దయచేసి. ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పడం లేదు కానీ బట్ అంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం వితౌట్ ఎనీ హిస్టరీ, అబ్బాయికి ఏమీ అనారోగ్య ఏమీ లేవు ప్రీవియస్గా. అలాంటి కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా దురదృష్టకరం. మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి జిమ్ చేసేటప్పుడు చాలా విగరస్గా చేస్తున్నారు. ఈ మధ్యలో చాలా న్యూస్లు చూస్తున్నాం ఇలా జిమ్లో పడిపోవడము కార్డియాక్ అరెస్ట్తో యంగ్ పీపుల్. సో యంగ్ పీపుల్కి ఒకటే సందేశం ఏంటంటే మీరు ఫిట్నెస్గా ఉండండి కానీ విగరస్గా చేయొద్దండి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు వాతావరణం మారింది, చలికాలం నుంచి ఎండాకాలం వచ్చింది. సో ఈ లిక్విడ్స్ కూడా తక్కువ తీసుకుంటే కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీనివల్ల చాలా పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్ డైట్ తీసుకోండి. డైట్ కూడా ఎక్కువ డైటింగ్ చేసేయడము, తొందరగా లావు తగ్గిపోవాలా లేకపోతే ఫిట్ అయిపోవాలా అనే ఆతృతతో చేస్తుంటే మాత్రము దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనైతే తల్లిదండ్రులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 27 సంవత్సరాల వయసుకు వచ్చిన బిడ్డ చనిపోవడం అనేది చాలా తట్టుకోలేని విషయం తల్లిదండ్రులకి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి దయచేసి. తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చకండి. ప్రాపర్ జిమ్ ట్రైనర్ ఉండాలండి. అంటే ప్రతి ఒక్క జిమ్లో కూడా జిమ్ ట్రైనర్ ఉంటేనే మంచిది. అదర్వైజ్ మనం బేసిక్ ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ థింగ్స్ విగరస్గా చేయాలి, మనము బాడీ బిల్డింగ్ చేయాలి, మసిల్ డెవలప్ చేయాలి, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళైతే డెఫినెట్గా డైట్ ట్రైనర్, జిమ్ ట్రైనర్ అయితే ఉండాలి కంపల్సరీ. డాక్టర్స్ అడ్వైస్ కూడా తీసుకోవాలి. మధ్య మధ్యలో వెళ్ళి ఆల్ చెకప్స్ చేసుకుంటూ డాక్టర్స్ అడ్వైస్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెకప్ చేసుకుంటూ అట్లా బాడీ బిల్డింగ్ చేయాలనుకునే వాళ్ళు, జస్ట్ నార్మల్గా చేయాలనుకునే వాళ్ళకి పర్వాలేదు కానీ బాడీ బిల్డింగ్ చేయాలి, విగరస్గా చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ట్రెడ్మిల్ టెస్ట్ అలాంటివన్నీ చేసుకొని మన హార్ట్ ఎంతవరకు దాన్ని టేకప్ చేస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవడం మంచిది. మనం ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఏమైనా వచ్చాయి? మనకి రాలేదు కానీ మీడియాలో అయితే చూస్తున్నాము చాలా చోట్ల ఇట్లా జిమ్ చేస్తున్న యంగ్స్టర్స్